సో ఫైనల్గా అయితే నేనైతే మామిడి తాండ్ర అయితే యూట్యూబ్లో చూసి ట్రై చేశాను. సూపర్ అంటే సూపర్గా వచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పేసి. కొన్నేమో ఇలా రోల్ చేశాను, ఇట్లా రోల్ చేసి పెట్టాను. ఈ విధంగా అయితే రోల్ చేసి పెట్టాను. కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను నేను. నాకు తెలిసి ఒక పక్క ఫ్రిడ్జ్లో ఉంటే 1 year వరకు నిల్వ ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. కాకపోతే మా ఇంట్లో 1 year అసలు నిల్వ ఉండదు, ఎప్పుడో తినేస్తాం మేమైతే. కొన్ని రోల్ చేశాను, కొన్ని ఏమో ఈ విధంగా అయితే కొన్ని పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. సో నిజంగా అండి అసలు నమ్మలేదు ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పేసి. నాకైతే ఫుల్ హ్యాపీ. సో మామిడి పండ్లు ఎలాగో మా అమ్మ వాళ్ళ దగ్గర ఫుల్గా ఉంటాయి. ఈసారి ఇప్పుడు ట్రై చేశాను కదా, మళ్ళీ ట్రై చేస్తాను నేనైతే. నాకు తెలిసి ఒక 1 kgకి ఇన్ని అయితే వచ్చాయి సార్ నాకైతే. సో ఇవి మా హస్బెండ్ అయితే ఇక్కడ లేపుతాడు కదా, తను వచ్చినప్పుడు హ్యాపీగా తింటాడు. ఇంకొక 2-3 months అయితే వస్తారు కదా, అప్పటికైతే స్టోర్ చేసి పెడతాను ఫ్రిడ్జ్లో అయితే. సో ఫైనల్గా అయితే ప్రిపేర్ చేశాను. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది ఇంత బాగా పర్ఫెక్ట్గా వచ్చినందుకు. సో మీరు కూడా ట్రై చేయండి. మామిడి పండ్లు ఎలాగో ఈ కాలంలో చాలా మట్టుకు అందరితో ప్రతి ఒక్కరి దగ్గర మామిడి పండ్లు అయితే తోట ఉంటుంది, ప్రతి ఒక్కరి పొలం దగ్గర చెట్లైన ఉంటాయి. సో ఎక్కువ తిని బోర్ కొట్టేసినాక ఇలా అయితే ట్రై చేసుకోండి. సో మీ ఇష్టం ఉంటే చేయండి, లేదంటే లేదు, నో ప్రాబ్లం. సో నేనైతే ఫైనల్గా అయితే ప్రిపేర్ చేశాను. సూపర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోలో ఉంది కూడా కామెంట్ చేసి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.